నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరులు బై ఐపీఎస్. పర్ఫెక్ట్ క్రిస్పీ ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించాను. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ కావాల్సినవి ఆనియన్స్ నేను పెద్దవి 3 తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు శనగపిండి, చిటికెడు వంట సోడా, అలాగే రుచికి సరిపడా సాల్టు, అలాగే 2 స్పూన్ల కారము. ఇక్కడ నేను ఆనియన్స్ ఒక బౌల్లోకి వేసుకున్నానండి. ఈ విధంగా అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. పొరల కింద మనకి ఆనియన్స్ అనేది రావాలి. రుచికి సరిపడా సాల్టు, అలాగే 2 స్పూన్ల కారము, 1/2 కప్పు శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. కొన్నే పోసుకోండి, చూసుకొని వాటర్ పోసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. జారుగా అయిపోతే టేస్ట్ పోతుందండి, సరిగ్గా పకోడీ అనేది రాదు. అలాగే కొంచెం చిటికెడు వంట సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని వెంటనే కదపకూడదు. కొంచెం వేగిన తర్వాత కదుపుకోవాలి. చాలా బాగుంటాయండి పకోడీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేను పకోడీ వేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. అలాగే వేసిన వెంటనే కదపకూడదు. ఈ 3 చిట్కాలతో ఆనియన్ పకోడీ చేస్తే స్ట్రీట్ స్టైల్కి మించిన రుచి గ్యారంటీ. వేడిగా కరకరలాడే ఉల్లిపాయ పకోడీ తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.